టీజర్కి ఎవరు మ్యూజిక్ ఇచ్చింది? మీరేనా? Yes. సో ఫస్ట్ టీజరు ఒక ఆది పురుషుడు లాంటి పాన్ ఇండియా మూవీ టీజర్కి పోటీగా, అంటే అది రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఈ టీజర్ రావటం, దీని దెబ్బకి అరే ఆది పురుషు ఏంది ఇంత బాగా తక్కువగా ఉంది, అసలు బాగా దానికి అసలు దాని గ్రాఫిక్స్ కూడా అనాలేమో అనటానికి కూడా వీళ్ళు కానీ రిజల్ట్ వచ్చింది దానికి. అసలు గ్రాఫిక్స్ దానికి సంబంధించి ఆదిపురుషు సంబంధించి బాగా ట్రోల్ అయిపోయినాయి. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది సార్ ఎప్పుడు కూడా. ఒకటి, మనం ఏదైనా ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే షాక్లో ఉంటాం, అది కొంచెం బాగున్నా. ఓకే. ఇంకొకటి, హెవీ ఎక్స్పెక్టేషన్స్తో మీరు ఏదైనా చూసి అందులో ఏ చిన్న లోపం ఉన్నా కూడా సాటిస్ఫై కాలేరు. మాది వీఆర్ ఫ్రమ్ నోవేర్, మా మీద అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్. అక్కడ ప్రభాస్ లాంటి పెద్ద స్టార్, ప్రభాస్ సార్ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో నేషన్ మొత్తం, అది నేను చెప్పే కంటే మీకే బాగా తెలుసు. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ముందు సినిమాల ఇంపాక్ట్ అనేది ఉంటుంది స్టార్స్కి. ప్రభాస్ సార్ యొక్క ఇమేజ్తో పాటు శ్రీరాముడి ఇమేజ్, అవును, మన రామాయణం తాలూకు ఇమేజ్, అక్కడ అన్ని ఉండేటప్పటికి అది బాగుంది సార్. వాస్తవంగా చెప్పాలంటే అది నచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లేదు, బిగినింగ్ టీజర్ అనేది 99% ఎవరికి నచ్చలేదు యాక్చువల్గా. ఈవెన్ ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఏంటి మా హీరోని ఏం చేయబోతున్నారు అంటే, మీరు మనది కంపారిజన్ అడిగారు కాబట్టి దీనికి వచ్చేద్దాం సార్. అంటే మీరు అన్నారు బాగుంది అన్నారు కాబట్టి నేను సార్ ఇప్పుడు ఆ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు, బాగా హర్ట్ అయ్యే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు టీజర్ని మళ్ళా సినిమా ఆ టీజర్ రిలీజ్ కూడా మళ్ళీ వర్క్ చేసుకొని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వచ్చారు. ఎప్పుడు ఫ్రెష్గా సాంగ్తో వచ్చారు. ఆ సాంగ్తో వచ్చిన తర్వాత మళ్ళీ హైప్ అనేది స్టార్ట్ అయింది ఆ సినిమాకి. ఫస్ట్ వచ్చిన టీజర్లో వచ్చిన విఎఫ్ఎక్స్ మాత్రం దారుణం అంటే దారుణం. దానికి తోడు దాని తర్వాత వచ్చిన మన హనుమాన్ టీజరు అద్భుతం అనిపించడంతో ఒక్కసారిగా అప్పటి వరకు మీరు చెప్పినట్టు నోవేర్ అన్న సినిమా ఇది యాక్చువల్గా. ఒక్కసారి టీజర్తో ఎంటైర్ ఇండియా మొత్తం షివర్ అవుతుందని ఎడిట్ టేబుల్ మీద ఎప్పుడైతే చూపించారో సార్ నాకు, సార్ నేను భయపడుతున్నా ఇది రేపొద్దున మన జీవితాలు మొత్తం షివర్ చేస్తుంది ఈ టీజర్ అంటే, లేదు మనం చేసేద్దాం, అసలు మీరు ఏం ఆలోచించకండి, మీరు కొట్టేయండి అన్నారు. నేను ఏది స్కోర్ చేయకముందు ఓన్లీ కట్ చూసి చెప్పిన మాట సార్ అది. ఇంకా స్కోర్ చేసిన తర్వాత రెస్ట్ ఇస్ ద హిస్టరీ, ఇంకా మీకు తెలుసు అప్పుడు ఎట్లాగా వైబ్ అయిందో అక్కడి నుంచి మా ఫిలిం. కానీ ఇప్పుడు ఆ టీజర్ రిలీజ్ ముందు పాన్ ఇండియా ప్లానింగ్ ఉంది అసలు? ఉంది సార్, ఉంది. పాన్ ఇండియన్ ప్లానింగ్ అప్పుడే ఉంది. కాకపోతే దాని స్ట్రక్చర్ ఇంత పెద్దగా లేదు, ఓ చిన్నగా ఏదో ట్రై చేద్దాం సూపర్ హీరో ఫిలిం లాగా అన్నట్టుగానే ఉంటుంది. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం దాని తాలూకా ఇంపాక్ట్ మారిపోయింది, అసలు ఇంపాక్ట్ మారిపోయింది, మా ప్లానింగ్ మారిపోయింది, ఫిలిం తాలూకా స్ట్రక్చరే చాలా పెద్ద సైజ్ అయిపోయింది ఇంకా.